ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. మనుషులు ఎందరో కానీ మహానుభావులు కొందరే. పువ్వుల రకాలు ఎన్నో కానీ పూజకు పనికొచ్చేవి కొన్నే. అలాగే మన రుచులు ఎన్నో వేల రకాలు కానీ మొదటి స్థానంలో ఉండి అందరికీ నచ్చే రుచి ఒక్కటే, పచ్చడి రుచి. అలాంటి పచ్చళ్ళ రుచులను మీకు పరిచయం చేస్తుంది చట్పట్. మరి ఈ రోజు మన చట్పట్ లో మనందరికీ ఒక రుచికరమైన పచ్చడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు. హాయ్ ప్రేమిణి గారు. వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ. ఈ రోజు ఏం చేస్తున్నారు మా అందరి కోసం? మిమ్మల్ని భయపెట్టాలనేటటువంటి ఒక పచ్చడి చేస్తున్నా. ఎందుకు? నేను ఏం తప్పు చేశాను? తప్పు చేయలేదు. ఎక్కువ భయపెట్టక్కర్లా, కొంచెం అంటే చాలా భయపడిపోతా. అందుకే అనుకున్నాను మీకు ఇవాళ భయపెట్టేటటువంటి ఒక ఎర్రటి పచ్చడి. అది ఒంగోలు ఉల్లిపాయ పచ్చడి. ఒంగోలు ఉల్లిపాయ పచ్చడి. ఓ, ఈ ఒంగోలులో మా పిన్ని వాళ్ళు ఉంటారు. ఏంటి నాకు ఎప్పుడు చేసి పట్టలేదే ఈ ఉల్లిపాయ పచ్చడి? అడిగితే కదా, ఇది ఒంగోలు స్ట్రీట్ ఫుడ్. అవునా? రోడ్డు మీద ఎక్కడికి వెళ్ళినా ఈ పచ్చడి చేస్తారట. నాకు నచ్చాలి, అయిపోయారు వాళ్ళందరూ. ఒంగోలు ఉల్లిపాయ పచ్చడి అక్కడ అందరూ చేస్తారా ఈ పచ్చడి? అక్కడ అందరూ చేస్తారు. మనం బయట రోడ్డు మీద ఇడ్లీ దోశ ఏది కొనుక్కున్నా ఈ చట్నీవి ఆర్డర్ చేస్తే ఇస్తారట. అది చాలా కారంగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. అది తినేటటువంటి ఇది శక్తి ఉండాలి, ఆ కారాన్ని. స్పైసీగా ఉంటుంది. సూపర్. అయితే ఈ రోజు కారం కారంగా మీకు ఏదైనా తినాలనిపిస్తే మీరు చేసే ఒంగోలు ఉల్లిపాయ పచ్చడి చేసేయండి. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఒంగోలు ఉల్లిపాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు. సో మరి కౌసల్య గారు, మనకి ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా సింపుల్ గా ఉన్నాయి. మరి సింపుల్ గా ఉంటేనే స్ట్రీట్ ఫుడ్ అవుతుంది. లేకపోతే వాళ్ళు ఎందుకు స్ట్రీట్ ఫుడ్ చేస్తారండి కదా? వాళ్ళకి లాభం రావాలి, పచ్చడికి దోశలకి ఇవ్వడం. టేస్ట్ లాభము రెండు కావాలి. వాళ్ళకి టేస్ట్ ఉంటే బాగా బేరం దొరుకుతుంది, తక్కువ వస్తువులు వాడితే ఇంకొద్దిగా లాభం. ఓకే, అయితే మనం ఏం చేయాలి? స్టవ్ వెలిగించమంటారా? స్టవ్ వెలిగించదు, ఏమొద్దు. సింపుల్, ఈజీ, డెలిషియస్ చట్పట్. సూపర్. ఇవాళ అయితే స్పైసీ పచ్చడి అందరికి నచ్చుద్ది. స్పెషల్ పచ్చడి అందరికి కావాలి. అలాగే ఒంగోలు స్పెషల్ పచ్చడి. ఇంకా ఇవాళ చూస్తే పొయ్యే వద్దంటున్నారు. పొయ్యి లేని పచ్చడి మేము చేస్తున్నాము. ఏం చేయాలి ఇప్పుడైతే? ఉల్లిపాయలు దిట్టంగా తీసుకున్నాం, ఎర్రమిరపకాయలు మీకు తినేంత ఓపిక, ఎర్రమిరపకాయలు వేయండి, చటపట దంచండి, జీలకర్ర, ఉప్పు, అంతే. పచ్చడి ఈజ్ రెడీ. సరే, అయితే ఫస్ట్ ఏం నూరను? ఎండుమిర్చి నూర్చుకో. బాగా ఎండుమిర్చి కొంచెం నీళ్ళలో వేసి పెట్టాను. నీళ్ళల్లో వేసి పెట్టారా? ఏంటి దాని వల్ల? నీళ్ళలో వేస్తే కొన్ని పచ్చళ్ళు మెత్తగా నలిగినట్టు. నేను దంచుతాను ప్రవీణ్ గారు. పర్లే. నూనెలో వేయించిన పచ్చళ్ళకి ఇలాగా సోక్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, నలుగుతాయి. ఓహో, ఇది ఒక చిట్కా. అయితే ఎండుమిర్చి త్వరగా నలగాలంటే నీళ్ళల్లో కొద్దిసేపు నానబెట్టుకుంటే వెంటనే నలిగిపోతాయి. మీకెలా తెలుసు ఒంగోలులో ఈ పచ్చడి చేస్తారు అని? మా ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది, రమణ అని. అమ్మాయి ఎప్పుడు చెప్తుంది, అమ్మ ఒంగోలు పచ్చడి చాలా బాగుంటుంది, ఉల్లిపాయ పచ్చడి. నాకు చెప్పి 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 నా బ్రెయిన్ వాష్ చేసి చెప్తుంది. మీరు తిన్నారా? చేసి తిన్నారా? తిన్నాను. బాగుందా? మీకు నచ్చింది? కారంగా ఉంటుంది అని చెప్తుంది. నేను వెళ్ళగానే అదే పచ్చడి కొనుక్కొని తింటాం అమ్మా అని చెప్తుంది. సరేలే, ఆ పచ్చడి మన చట్పట్లు ఎందుకు పెట్టకూడదు అనిపించింది. అమ్మో, చెప్పాలి, మాకు అలాంటివి చాలా ఇష్టం. ఓకే, సో బాగా నలిగినాయి కదా, ఇంకా నలగాల. ఉల్లిపాయలు వేద్దాం ఇప్పుడు. ఇందులో ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ కదా ప్రవీణ్ గారు. అవును, ఉల్లిపాయలు కూడా వేసేసి, ఉల్లిపాయలతో పాటు ఇంకొద్ది బాగా నలుగుతాయి. జీలకర్ర, ఉప్పు. ఉల్లిపాయలు మొత్తం చట్నీ అయిపోవాలా? ముక్కల తర్వాత కొన్ని కలుపుతారా? మొత్తం మెత్తగా కొంచెం రుబ్బిడమే, అంతే. దంచేసుకోవడం, మెత్తగా అయిపోవాలి పచ్చడి లాగా. ఇది ఉల్లిపాయ కాబట్టి తొందరగా నలిగిపోతుంది. అవును, ఇదిగో ఉల్లిపాయ వేసాక ఎండుమిర్చి కూడా బాగా నలుగుతుంది. ఇంకా కొంచెం ఉల్లిపాయలు కూడా వేసేస్తాను.
ఆనియన్ లో ఉన్న వాటర్ అంతా వచ్చేసి మనకి పచ్చడి లూజ్ గా అయిపోయింది కదా, కొద్ది నలిగేపటికి. చాలు ప్రవీణ గారు, ఇంకా తీసేయచ్చు. ఇంకో 2 దెబ్బలు వేసేసి తీసేయండి. ఫస్ట్ మీది టేస్ట్ చేయాలి ఆ కారం. అందుకనా ఇంకా చాలా అంటున్నారు. బౌల్లోకి మారుతాం. అసలు కౌసల్య గారు, మీరు ఇప్పటి వరకు ఎన్ని ప్లేసెస్ విజిట్ చేశారు చెప్పండి? నేను ఇండియాలో అన్ని ప్లేసులు ఆల్మోస్ట్ చూశాను. అమెరికాలో ఉన్న కూడా అన్ని చూస్తూనే ఉంటాను ఎప్పుడు. అక్కడ చూసినప్పుడల్లా వాళ్ళ ప్రాంతం వంటకాలు ఏంటి చాలా ఎన్నో ఛానల్లో చేశాను. నేషనల్ ఇంటర్నేషనల్ ఫుడ్, పాస్తాలు, పిజ్జాలు చాలా చేశాను. ఇప్పుడు చట్పట్టు వచ్చిన తర్వాత ప్రవీణ్ గారు రోటి పచ్చళ్ళు ఎన్ని రకాలు. ఇవాళ ఈ పచ్చడి మాత్రం చాలా సింపుల్. అలానే మీరు అన్నారు అక్కడ ప్రాంతం వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ గాను చాలా ఇదిగా ఈ పచ్చడి కావాలని తింటారు అని అన్నారు. ఎందుకంటే ఇంత కారంగా ఉండే పచ్చడి మనకి ఇక్కడ దొరకదు. అమ్మో, మన వాళ్ళు ఏంటంటే ఇడ్లీ దోశలకి అల్ల పచ్చడి, కొబ్బరి పచ్చడి చేస్తారు. అవును, ఇది ప్యూర్ మిరపకాయ పచ్చడి అని చెప్పాలి. అవును, దీన్ని దోశల్లో బాగుంటుందా? బాగుంటుందట, ఎగబడి తింటారట. అది దాని గురించే చాలా మంది వెళ్ళగానే ఆ ఊరు ఈ పచ్చడి కావాలంటారట. సూపర్ కదా. ఓకే, కానీ మనం జీలకర్ర వేయటం వల్ల దీనిలో ఉల్లిపాయ ఫ్లేవర్ ఏం రావట్లేదు నాకు ఇలా చూస్తున్నప్పుడు. జీలకర్ర వాసనే వస్తుంది. కొంచెం తిన్నప్పుడు జాగ్రత్తగా తినండి, జాగ్రత్తగా ఆ కారాన్ని తట్టుకోగలుగుతారో లేదో చూద్దాం. అలాగే. ఓకే ప్రవీణ్ గారు, హాట్ గా చట్పటాస కారంగా ఉండేటటువంటి ఉల్లి కారం. మీరేం నన్ను భయపెట్టలేరు, నేను గుంటూరు పిల్లని తెలుసా. మేము గుంటూరు వాళ్ళని చక్కగా కారం తింటాం, అయితే పర్వాలేదు, ఏం భయపడను. సో చూసేస్తున్నాను. ఇవాళ కారం ప్రియులందరూ పచ్చడి చేసుకుంటారు. ఎవరు కారంగా తినాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా చేసుకుంటారు. మీరు అన్నట్టు ఒక పచ్చిమిర్చి పచ్చడి, అల్లం చట్నీ ఓన్లీ టిఫిన్స్ లోకి చేస్తాం. పచ్చి అల్లంతో అప్పటికప్పుడు, లేదా పచ్చిమిరపకాయలతో చేసేస్తారు. అలా కాకుండా ఇది చాలా మంచి ఐడియా, బాగుంది, చాలా టేస్టీగా ఉంది. కారం ఉప్పు వేసాం కరెక్ట్ గా, అలాగే ఏమన్నా జీలకర్ర ఫ్లేవర్ తో ఏమో అంత అనిపించట్లేదు. చాలా బాగుంది. యాప్ట్ టు టిఫిన్స్. పక్కన మన పల్లి చట్నీ, పక్కన ఈ చట్నీ సైడ్ పెట్టుకొని తింటే సూపర్. చాలా ఈజీగా ఒక్క నిమిషంలో ఇలా చిటికేసేలోపు అయిపోద్ది. ఎప్పుడైనా ఆనియన్ ముక్కలు ఎక్కువ కోసేసినా పక్కన కనపడితే వెంటనే ఒక ఎండుమిరపకాయలు 4 వేసేసి, ఇది వేసి జీలకర్ర వేసేసి పచ్చడి తిప్పితే చక్కగా టిఫిన్ లోకి ఎంత మంచి చట్నీయో. మీరు ఇలాంటి బాగా అబ్జర్వ్ చేస్తుంటారు కౌసల్య గారు మా కోసం కదా. నిజంగా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. దీన్ని ట్రై చేస్తే చూసి మాత్రం అబ్బా ఏముంది ఇందులో, అమ్మో మేము తినగలమా అని మాత్రం అనుకోద్దు. డెఫినెట్గా ట్రై చేయండి. నేను మీరు చేస్తున్నప్పుడు అమ్మో ఇంత కారం అనుకున్నా మనసులో, అసలు లేదు. చాలా బాగుంది కాంబినేషన్. ఎందుకంటే మన ఇంట్లో చింతపండు వేస్తాం, ఇందులో చింతపండు లేదు, అందుకని అలా అనిపిస్తుంది. కానీ తినగలిచిన వాళ్ళు కారం బాగానే. చిన్న పిల్లలు కూడా కొంతమంది కారం తింటారండి. మనం అనుకుంటాం పిల్లలు తినరని, వాళ్ళు కూడా రెడ్ చట్నీ దోశలకి తినేస్తారు. చాలా బాగుంది. అంటే ఇది దోశ కానీ, ఉప్మా కానీ, ఇడ్లీలో కానీ చక్కగా ఒక అలా తినడానికి స్పైసీగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. చూసారు కదా, ఈ రోజు మేము తయారు చేసిన ఒంగోలు ఉల్లిపాయ పచ్చడి చాలా టేస్టీగా ఉందండి. చాలా సింపుల్ తయారు చేసుకోవటం కూడా. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. ఒంగోలు ఉల్లిపాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు. ఒంగోలు ఉల్లిపాయ పచ్చడి తయారు చేసుకోవడానికి ఉల్లిపాయని ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ముందుగా నీళ్లలో ఎండుమిర్చిని నానపెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా రోట్లో మనం నానపెట్టిన ఎండుమిర్చి వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. అలాగే దానిలో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేస్తూ జీలకర్ర వేసి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు బాగా దంచుకుంటూ ఉండాలి. ఇలా దంచుకున్న పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సరి చేయండి. అంతే, ఒంగోలు ఉల్లిపాయ పచ్చడి రెడీ. కౌసల్య గారు, ఈరోజు చట్పట్లో మా అందరి కోసం మీరు చాలా చక్కగా ఒంగోలులో ఉన్న మీ ఫ్రెండ్ని, మీ వాళ్ళని అడిగి ఒక మంచి రెసిపీ, అంటే అక్కడ ఉన్న ఫేమస్ వంటకాన్ని మాకు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్.
ఈ రోజు మేము తయారు చేసిన ఈ ఒంగోలు ఉల్లిపాయ పచ్చడిని చూడటం మీరు మిస్ అయ్యారా? అస్సలు ఏం ప్రాబ్లం లేదండి. మీరు చేయవలసిందల్లా www.youtube.com/etvabruchi అలాగే www.facebook.com/etvabruchi ఇందులోకి వెళ్ళిపోయి ఒంగోలు ఉల్లిపాయ పచ్చడి ఎలా చేసామో చూసేయండి. ఈ రోజు చట్పట్లో మేము తయారు చేసిన ఒంగోలు ఉల్లిపాయ పచ్చడి చూసారు కదా, చాలా చాలా కారంగా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా తయారు చేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.